జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో సమస్త గోర్ బంజారా సంఘం ఆధ్వర్యంలో సేవలాల్ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి గ్రామ పంచాయతీ సమక్షంలో భక్తి శ్రద్ధలతో భవానీ మాత సేవలాల్ జెండాలను ఆవిష్కరించారు. బంజారాల ఆరాధ్య దైవంగా భావించే సంత్ సేవలాల్ మహారాజు 287వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించామన్నారు. సంత్ సేవాలాల్ బంజారా సమాజానికి మార్గదర్శకుడు, హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలియజేసిన మహానుభావుడని తెలిపారు. జయంతి సందర్భంగా మా బంజారా మిత్రులు తండాల నుంచి తరలి రావడం, ఈ కార్యక్రమాన్ని గొప్పగా జరుపుకోవడం ఈ ప్రభుత్వం మాకు ఒక హక్కు కల్పించింది. మరియు సేవాలాల్ మహారాజ్ చరిత్ర చెప్పాలంటే గంటలు ముందు చెప్పవచ్చు. కానీ మహాన్ తపస్వి రామరావు మహారాజ్ సేవాదాస్ మహారాజ్ యొక్క 4వ అవతారం చెప్తారు. ఇప్పుడు మనము సేవాలాల్ జయంతి ఏదైతే మన బంజారా సమాజం జరుపుకుంటుందో ఇది భిన్నతలో ఏకత్వం చేయడానికి మనము తండల్లో ప్రతి ఊళ్ళో మనం ఉండి ఏకత్రం అవ్వట్లేదు. కాబట్టి ప్రభుత్వం మనకు మంచి అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని మన బంజారా మిత్రులు, సంపూర్ణ బంజారా మిత్రులు వచ్చి ఈ అవకాశాన్ని ప్రభుత్వానికి మన హక్కును ఎట్లయితే మనం వినియోగించుకోవాలో, హక్కుని మనం తీసుకోవాలో ఆ విధంగా తెలపడానికి ప్రభుత్వం మనకు కల్పించిన హక్కును మనము ఈ సందర్భంగా అందరూ మాట్లాడి ఏకత్వమై కల్పించుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా మహాన్ తపస్వి రామరావు మహారాజ్ పోహరాదేవిలో 97 సంవత్సరాలు వారి యొక్క జీవనోపాధి గడిపి ఆయన బ్రహ్మచారిగా ఉండి మనకు సమాజానికి దిశానిర్దేశం చేశారు. మరి ఈ యొక్క సేవాలాల్ మహారాజ్ పేరు మీద ఏదైతే బంజారా సమాజ్ సేవాలాల్ దీక్ష తీసుకుంటుందో ఆ సేవాలాల్ దీక్ష ప్రతి సంవత్సరము మహాశివరాత్రి నుండి రామనవమి వరకు ప్రతి బంజారా మిత్రులు సేవాలాల్ దీక్ష తీసుకుంటారు. నామస్మరణలో ఉండి 41 రోజులు ప్రతి మనైతే అయ్యప్ప దీక్ష తీసుకుంటామో అదేవిధంగా వాళ్ళుగా ఆచరణ పాటించి ఇక్కడ శంకర్లోది నుంచి దాదాపు పోహరాదేవి మహాకుంభం శ్రీరామనవమి ఉంటుంది. ఆ కుంభంలో పాల్గొనడానికి 350 కిలోమీటర్ పాదయాత్ర చేసేసి మన బంజారా సమాజం